ఎప్పుడైతే ఒక బుల్లిష్ క్యాండిల్ కింద బేరిష్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది కదా, ఈ క్లోజింగ్ పైనకి పోతే మనం బయింగ్ చేయాలి. ఆపోజిట్ లో దీని కింద సెల్లింగే వస్తుంది కానీ బయింగ్ రాదు. కానీ ఒకసారి ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మళ్ళీ రివర్స్ లో కిందికి రావడం కష్టం అయిపోతుంది అనమాట. అందుకే దీనికి ఆపోజిట్ లో ట్రేడ్ చేయాలని చెప్తుంటా. ఈ ట్రిక్ ఏంటంటే బుల్లిష్ ట్రెండ్ లో బుల్లిష్ క్యాండిల్ కింద బేరిష్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలా, ఈ రెండు ప్యాటర్న్ మీద మూమెంటం వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇది బేరిష్ సైడ్ వస్తుంది ప్రైస్, బేరిష్ సైడ్ వచ్చేటప్పుడు ఇక్కడ బేరిష్ క్యాండిల్ మీద బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అది హై లో, మిడిల్ లో, లో సింగిల్ లో దగ్గర కాదు, హై లో క్లోజ్ అయితే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ బేరిష్ క్యాండిల్ మీద ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ ఎంటైర్ ప్యాటర్న్ కింద ఎప్పుడైతే ప్రైస్ రీచ్ అవుతుందో అప్పుడు ఈ ప్యాటర్న్ ఫెయిల్యూర్ అయిపోయినట్టు. యాక్చువల్ గా ఇది స్ట్రాంగ్ సపోర్ట్, కానీ ఆ స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ అయిందంటే దాని కింద మనం సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలని అర్థం చేసుకో. సో బేరిష్ ట్రెండ్ లా మనకు బుల్లిష్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వాలి. బేరిష్ క్యాండిల్ మీద బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితే దాని కిందికి వస్తే మనం సెల్ సైడ్ అయితే ఉండాలి. ఇది ఒక మంచి రేంజ్ అనమాట. ఈ రేంజ్ మీదకి మళ్ళా పోదు. సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడే మూమెంటం వస్తుంది.